హలో అండి, హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి లెగ్ పీసెస్ తోటి కుర్మా టైపు కర్రీ చేశాను. మా బాబుకి చాలా ఫేవరెట్ కర్రీ అండి. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ అన్నీ నేను ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇవన్నీ మసాలా లెగ్ పీసెస్ కలపడానికి వాడేటటువంటి స్పైసెస్. ఏం లేదు, ధనియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, ఇంకా అజినమోటో, అలాగే అల్లం వెల్లిపాయల పేస్టు. తర్వాత దానిలో కొంచెం ఆయిల్ పోసేసుకొని దాన్ని మొత్తం మంచిగా మిక్చర్ లాగా చేసేసుకొని స్పైసెస్ అన్నీ కలిపేసుకోవాలి. తర్వాత దాంట్లో వచ్చేసి కొంచెం కుంకుమ పువ్వు వేసేసుకొని మొత్తము ఈ మిక్చర్ మొత్తం కూడా లెగ్ పీసెస్కి పట్టేలాగా కొంచెం అందులో మళ్ళీ లెమన్ కూడా పిండుకుంటున్నాను నేను. అదంతా పిండేసుకున్న తర్వాత మొత్తం లెగ్ పీసులకు పట్టడానికి మొత్తం మంచిగా దాన్ని శుభ్రంగా మొత్తం నీట్గా కలిపేసేయండి. మొత్తం పీస్కి మొత్తం ఆ స్పైసెస్ అన్నీ పట్టేసేయాలి. అలా పట్టేసిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 2 hours వరకు మ్యారినేట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం నెయ్యి అనేది ప్యాన్లో తీసేసుకొని దానిలోని మంచిగా అది హీట్ అయిన తర్వాత కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, మిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా హీట్ అయిన నెయ్యిలో వేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసేసుకుంటున్నాము. ఇది మొత్తం మనం మిక్సీ పట్టేసుకొని కర్రీకి గ్రేవీ కోసం దీన్ని వాడుతున్నాము. కాబట్టి దీనిలోకి కావాల్సినటువంటి మంచిగా అల్లం కొంచెం, వెల్లుల్లి కొంచెం అట్లా కచ్చపచ్చగా వేసేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత స్పైసెస్ వేసుకోవాలి. కొంచెం యాలకులు, లవంగం, షాజీరా, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా లైట్గా వేసేసుకొని కొంచెమే వేసుకోవాలండి, మరీ ఎక్కువ వద్దు. ఇవన్నీ లైట్గా వేసేసుకొని తర్వాత టమాటా పీసెస్ని కొంచెం పెద్దగా డైసెస్ లాగా కట్ చేసేసుకొని దాన్ని కూడా మంచిగా కళాయిలో వేసుకుని డీప్ ఫ్రై అయ్యేలాగా మంచిగా అది కొంచెం గోల్డెన్ బ్రౌన్లో వచ్చేలాగా స్పైసెస్ లాగా మంచిగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత దాన్ని మిక్సీలో వేసేసుకొని ముందుగా పెట్టుకున్న జీడిపప్పును కూడా అందులో వేసుకొని మెత్తటిగా మిక్సీ పట్టేసుకోవాలి. దాన్ని చాలా స్పైన్గా పట్టేసుకోవాలండి మంచిగా. తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ప్యాన్ని కొంచెం మందపాటి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి కూడా వేసేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది. దానిలోకి కావాల్సిన స్పైసెస్ బగారా ఆకు ఒకటి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఇలాచి, లవంగం అన్నీ వేసేసుకొని అది మంచిగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్న మిక్చర్ని ఈ ఆయిల్లో వేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. అలా ఫ్రై చేసేసుకున్న దాంట్లోని ముందుగా మనము మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, అది 2 hours పెట్టేసుకున్నా నేను. దాన్ని తీసేసుకొని ఈ యొక్క మిక్చర్లోని కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక్కొక్క లెగ్ పీస్ని మనము కదలకుండా వేసేసుకోండి. టేస్ట్ మాత్రం అసలు వేరే లెవెల్లో వస్తుంది. మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. టేస్ట్ అయితే అసలు ఒక మామూలుగా లేదండి. మా బాబు వాళ్ళు తిన్నారు, వాళ్ళకి చాలా బాగా నచ్చింది. మీ అందరు కూడా తిని అలాగే ఎంజాయ్ చేయాలని ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను. ఇప్పటివరకు వీడియో చూడని వాళ్ళు ఎవరైనా చూసుంటే ఈ వీడియోని చూడండి, నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్రాసెస్ ఇంకా ఉంది. అలాగే ఇలాగ మనం చికెన్ లెగ్ పీసెస్ని మసాలాలో వేసేసుకొని మంచిగా దాన్ని ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవాలి. అది గ్రేవీ అండి, చపాతీతోటి చాలా బాగుంది. మా బాబు వాళ్ళకైతే బటర్ బ్రెడ్తో పాటు ఇచ్చాను. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం కొంచెం రాక్ సాల్ట్ నేను గల్లుప్పు వేసుకుంటున్నానండి, మెత్తటి సాల్ట్ వాడట్లేను. దానివల్ల టేస్ట్ మనకి చాలా బాగా వస్తుంది. మీరు ఒక్కసారి ఇది వాడటం స్టార్ట్ చేస్తే ఇంకా వేరే సాల్ట్ వెళ్ళరు అసలు. ఇంకా ఈ మెత్తటిది అదంతా మంచిగా ఉండదు. దాంట్లో అయోడిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ సాల్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక చికెన్ని అప్పుడప్పుడు మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. అది మంచిగా కలర్ చేంజ్ అవుతుంది, మీకు అది ట్రాన్స్పరేషన్ తెలుస్తుంది. దానిలో కొంచెం వచ్చేసి మనము కార్న్ఫ్లోర్ వాటర్ని పోసేసుకోవాలి. అది జస్ట్ థిక్నెస్ కోసం అంతే. కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే దాన్ని స్కిప్ చేసేయండి. అది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. కానీ నేను వేసుకున్నాను, టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. వాళ్ళు టేస్ట్ని చాలా బాగా ఇష్టపడతారు. బయట హోటల్స్లో ఫుడ్ కన్నా ఇది చాలా బాగా
హైజెనిక్ అండి. మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా ఇష్టంగా తినేయచ్చు. తెలియని వాళ్ళకు కూడా వీడియో వల్ల తెలిసిపోతుంది. కాబట్టి చూడండి, ప్రాసెస్ చూసి మీకు నచ్చిన విధంగా చేసేసుకోండి. చిన్న చిన్న మార్పులైనా ఏం పర్లేదు, చేసుకోండి. అలాగే టేస్ట్ ఎలా ఉందో అందరూ కూడా ఒక్క కామెంట్ రూపంలో పెడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, ఇప్పుడిప్పుడే వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు అందరు సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇంకా బాగా చేయడానికి నేను ట్రై చేస్తాను. మా ఇంట్లో వాళ్ళందరూ తిన్నారండి, చాలా బాగా నచ్చింది వాళ్ళందరికీ. మీరే చూస్తున్నారు కదా వీడియోలోని, అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. మా బాబు వాళ్ళైతే చాలా బాగా నచ్చింది వాళ్ళకి. టేస్ట్ మాత్రం చూస్తున్నారు, వేళ్ళని కూడా చెప్పుకుతున్నారు వాళ్ళు. ఆ రకంగా ఉందంటే మీరే అర్థం చేసుకొని ఒక్కసారి వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. ప్రాసెస్ అర్థం కాకపోతే వీడియోని ఇంకొకసారి చూడండి. చాలా ఈజీగా రెగ్యులర్ ప్రాసెస్లో ఉంటుంది. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే దానివల్ల నేను ఇంకా వీడియోస్ని ఎక్కువ చేయడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. See you in next video. Hope for the best. Bye చెప్పు. Bye.